మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ కాళికామాత దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాఘ అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాలు చేశారు. రంగురంగ పూలమాలలు, పట్టు వస్త్రాలతో అమ్మవారిని అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ చంద్రం, ఉజ్జని చంద్రం, గౌరవ అధ్యక్షులు రామారావు సార్, గౌరవ అధ్యక్షులు లక్ష్మణ్, వెంకటేశం, నరేందర్ రెడ్డి మరియు కమిటీ మెంబర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ మాఘ అమావాస్య సందర్భంగా ఈరోజు అమ్మవారికి అభిషేకము మరియు హోమము, గోమాత పూజ, గోమాతకు తొట్టెల కార్యక్రమం చేయబడింది. లోక కళ్యాణార్థమై అందరూ బాగుండి అందరూ సంతోషంగా ఉండాలని మన అమ్మవారికి నిన్న మాస శివరాత్రి సందర్భంగా గిరిప్రదక్షిణ చేయడం జరిగింది. గిరిప్రదక్షిణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ముందు ఉన్నటువంటి కొండ విష్ణు కొండ, నరసింహస్వామి కొండ, పక్కన బస్వాపూరు క్షేత్రానికి శివగిరి కొండ అని, ఎల్కపల్లె ప్రాంతంలో బ్రహ్మగిరి, అదే బొల్లుసర అనే కొండ, 3 కొండలు ఉన్నాయని చెప్పేసి, ఇటువంటి కొండలు హిమాలయాల్లో ఒకటి, తర్వాత శ్రీశైలంలో కూడా 3 కొండలు ఉన్నాయి. అటువంటిది మన అమ్మవారి క్షేత్రానికి ముందర 3 కొండలు ఉన్నాయని చెప్పేసి నిన్న సుమారుగా 22 కిలోమీటర్లు గిరిప్రదక్షిణ చేయడం జరిగింది. అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అన్ని సేవలు చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన అమ్మవారికి, అందరికీ, మీ భక్తులందరికీ ఎల్లవేళలా కృతజ్ఞత ఉంటానని, మరియు అతి త్వరలోనే మందిర నిర్మాణానికి అందరూ తమ వంతు కృషిగా ముందుకు కదలాలని, అందరూ బాగుండి అమ్మవారి గుడిని నిర్మాణం చేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగించుకుంటున్నాను. జై కాళీమాత.